Yes, who is that, darling? Mr. Roy. Yes, please come in. నమస్కారం సార్. ఎందుకు వచ్చారు? మా ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది, అదే మీకు చెప్పేద్దామని. అది ఫోన్ లో చెప్తే సరిపోతుంది కదా. ఇండియాకి వెళ్తున్నాం కదా, చివరికి ఒకసారి కలిసి వెళ్దామని. కబురు చేస్తే నేనే వచ్చాను కదా. ఈ ఇండియన్స్ ఇంతే డార్లింగ్, చేప పెట్టకుండా సడన్ గా వచ్చేస్తారు. సార్ సడన్ గా వచ్చి మీకు సర్ప్రైజ్ ఇద్దాం. చూడండి, నాకు ప్రైజ్ అన్నా సర్ప్రైజ్ అన్నా అస్సలు నచ్చదు. ముందుగానే తెలిస్తే నాకు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి, చేసుకునేవాడిని. ఎనీవే, మీట్ మై వైఫ్ ఆల్డా. డాల్డానా? డాల్డా కాదు, ఆల్డా, ALDA. కొంచెం సరసం ఎక్కువ. ఓ, Make something, darling. Go. సారీ, 1 minute. Super move, lover. Super move, lover. ఆల్డా డార్లింగ్, టీ ఇస్ రెడీ. No. ప్లీజ్, ఫర్ మై సేక్. No. సరసం సరసం చెప్పాను కదా. సరసం, సరసం. టీ. Thank you. ఆ ఫొటోస్ అన్ని బాగున్నాయి. ఈ టీ బాలేదా? ఇంకా తాగలేదు కదా. ప్లీజ్ టేక్. ఒక డౌట్, అన్ని ఫోటోల్లోనూ ఆవిడే మిమ్మల్ని ఎత్తుకున్నారు, మీరెప్పుడు ఆవిడని ట్రై చేయలేదా? నేను ట్రై చేశాను, డాక్టర్లు వద్దన్నారు. మీ ఆవిడ పేషెంటా? లేదు, తను ఎత్తుకుంటే నేను పేషెంట్ అవుతానని. ఓహో. బాయ్. సార్, ఎస్. ఒక డౌట్. ఎందుకు లేటు? అడుగు. మీది లవ్ మ్యారేజ్ కదా? ఎస్. ఆవిడ మిమ్మల్ని ముందు లవ్ చేసిందా, లేదా మీరే ఆవిడని లవ్ చేశారా? ముందు తనే నన్ను లవ్ చేసింది, ఆ తర్వాత నేను లవ్ చేయాల్సి వచ్చింది. బాయ్. ఒరే, అవి నీకు కాదు, పక్కన పెట్టు. పెళ్ళికొడు తమ్ముడు వస్తున్నాడు, అతని కోసం చేస్తున్నాను. ఆడొక్కడే ఇవన్నీ తినేస్తాడా? వాడు వీడని మాట్లాడకూడదు, మర్యాదగా బావా అని పిలవాలి, అర్థమైందా? అసలే పల్లెటూరు వాళ్ళు మర్యాదలకి ప్రాణాలు ఇస్తారు. అతను రాగానే కాఫీ తాగుతారా, టీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా అని అడగాలి, సరేనా? వెళ్ళి చూడు, ఎవరో వచ్చినట్టున్నారు. వచ్చిందేమో అనుకుంటున్నాను. నేనేనా వచ్చింది? రండి. 10 కేజీలు. నమస్కారం. నమస్కారం. నేను మండపేట నుండి వచ్చానండి. రామజోగయ్య గారు 2 అబ్బాయిలు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. అన్నయ్య నిశ్చితార్థం అప్పుడు నేను బిజీగా ఉన్నాను, అందుకే రాలేకపోయాను. అన్నయ్య ఫ్యాక్టరీ చూసుకుంటాడు, నాన్న వ్యవసాయం చూసుకుంటారు, నేను పెట్రోల్ బంక్ చూసుకుంటాను. అందుకే నన్ను అందరూ బంక్ సీను అంటుంటారు. మంచినీళ్ళు తాగుతారా? అక్కర్లేదు బాబు, ఏసీ బస్సులో వచ్చాను కదా, దాహం వేయట్లేదు. హలో, నేను బంక్ సీను మాట్లాడుతాను, మీరెవరో? ఏంట్రా? సరేలే, నువ్వు తర్వాత ఫోన్ చేయరా. పెట్రోల్ కొంచెం కిరోసిన్ మిక్స్ చేసి పోసేరా, పెట్టరా ఫోను. పెట్రోల్ లో కిరోసిన్ ఎందుకు మిక్స్ చేస్తున్నారు? పొగొస్తుంది కదా. బామర్దే, బండి వెనకాల వచ్చేవాడికి పొగ గురించి తెలుస్తుంది, బండి నడిపేవాడికి ఎలా తెలుస్తుంది? ఇంట్లో అందరూ బాగున్నారా బాబు? పెళ్లి పనుల్లో బిజీగా కాఫీ ఉన్నారు. తాగుతారా? వద్దు నాన్న, దగ్గరుండి తీసుకురమ్మని నాన్నగారు చెప్పారు. టీ తాగుతారా? నీకు బుద్ధి జ్ఞానం ఉందా? తలుతుంటారా? కాఫీ తాగుతావు, టీ తాగుతావు, ఎన్నిసార్లు అడుగుతావు? రాజమండ్రి తాగాను, విజయవాడ తాగాను, సూర్యాపేట తాగాను, అదేమన్నా టానికా తాగితే శక్తి రావడానికి. మీరు మీ బంధువులు స్నేహితుల కోసం ఒక బస్సు బుక్ చేశారు కదా, దాంతో పాటు ఇంకో బస్సు కూడా బుక్ చేయండి. నేను మా వాళ్ళందరికి శుభలేఖలు ఇచ్చేసి వస్తా. అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది కదా. అలాగే బాబు. గుమ్మడికాయ తీసుకుని పెట్టండి, దాని బరువుకి అర్థం ఎక్కడ పగిలిపోతుందని టెన్షన్ తో చేస్తున్నాను. వదిన గారు ఆఫీస్కి వెళ్ళారు. అవును బాబు. అక్క, ఏంట్రా నీ మరుదొచ్చాడే, అది కొంచెం మెంటలే. రే, అలాంటివే మాట్లాడదని చెప్పానా నీకు? అమ్మ, తన్ని కూడా భోజనంకి పిలిచాను. నమస్కారం అండి. రండి, కూర్చోండి. నమస్కారం వదిన గారు, నేను మీ మరిదిని, బంకు సీన్ అంటారు. హాయ్. చాలండి, నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఫోటోలోనే చూశాను, మీరు చాలా బాగున్నారండి. చాలని చెప్తే వినిపించట్లేదా? నేనేమైనా మొగనా? గట్టిగా అరిచి మరీ చెప్తున్నాను కదా. అన్నయ్య మిమ్మల్ని స్పెషల్ గా అడిగినట్టు చెప్పమన్నాడండి. కొంచెం వెయ్యండి. మీ ఫోటోనే చూస్తూ అన్నయ్య మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాడండి. వంటలు చాలా బాగున్నాయి,
వదిన గారైనా చేసింది. దీనికి కాఫీ పెట్టడం కూడా చేత కాదు. పర్వాలేదు, అన్నయ్య కాఫీ తాగడు, టీ మాత్రమే తాగుతాడు. వీడే ఇలా ఉన్నాడు, ఇంకా వీడెన్నెలా? బయలుదేరని వెళ్దాం. పిల్లలు ఎక్కడే రెడీనా? రెడీనా? ట్యాంక్ నిండా డీజిల్ ఉంది, టైర్ల నిండా గాలి ఉంది, బండి కండిషన్ ఉంది, వెళ్ళిపోదాం. అరే నీ మొహం తగలయ్యా సన్నసి, ఆ స్టీరింగ్ దగ్గర డ్రైవర్ లేడు, ముందు ఆడు ఎక్కడ ఉన్నాడు చూడు. 6 గంటలకు ముహూర్తం, అరగంట లోపు ఎక్కడి నుంచి బయలుదేరలేదు అనుకో, అంజనట్టు కుట్టి చంపేస్తాను. 3 గంటల నుండి ముస్తాబ్ అవుతూనే ఉన్నారు, బుద్ధి జ్ఞానం ఉందో లేదో. ఏయ్ తొందరగా బయలుదేరండి. పదరా, బయలుదేరదామా బాబు? పర్వాలేదులేండి, ఇంకో 2 గంటల్లో ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ లో అందరూ తాపీగా బయలుదేరదాం. బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఎక్కడే మెల్లిగా తిను బాబు, మన తోటలో పండిన పండే తిను, బాగా తిను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.